ఎస్టేట్ ఏజెంట్ చేసే పెద్ద తప్పులు ఇవన్నీ మామూలు ఏజెంట్స్ కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే చేయకూడదు తప్పు. మనకి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ నో చెప్పాలి. చాలామంది ఏజెంట్స్ కస్టమర్ని అర్థం, నెంబర్ 1 పాయింట్ ఏంటి, కస్టమర్ సరిగ్గా అర్థం చేసుకోరు. కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ ఉంది, మనం డీటెయిల్గా స్టడీ చేయాలి. వాళ్ళు అసలు మాట్లాడనియం మనం. వాళ్ళు మాట్లాడకపోతే మనమే మాట్లాడి 90% వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ రాదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రాకపోతే మీరు క్లియర్గా చూపించలేరు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇంట్రొడ్యూస్ చేశాక కస్టమర్కి ఛాన్స్ ఇవ్వండి మాట్లాడడానికి. కస్టమర్ని 80% మాట్లాడితే మనం 20% మాట్లాడాలి మ్యాక్సిమం. సో దీంట్లో ఏమవుతుందంటే కస్టమర్కి ఏం కావాలి, బడ్జెట్ ఎంత, రిక్వైర్మెంట్ ఎంత, ఫ్లాటా, ప్లాటా, హౌసా, జోగ్రఫికల్ ఏరియా, లొకేషన్, బిల్డర్, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. సో అది అర్థం చేసుకుంటే మీ డీల్స్ కంపల్సరీ అవుతుంది, కన్వర్షన్ రేషియో బాగుంటుంది. రెండో పాయింట్ ఏంటంటే అన్నిటికీ ఎస్ చెప్తారు. రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ స్టాప్ చెప్పాలి అనేది ఇంపార్టెంట్. మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసుకుంటే రీసెంట్గా వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. అది ఏంటంటే తప్పులు చేస్తాడు కానీ వాళ్ళ ఫాదర్ అడ్వైజ్ తప్పులు ఎక్కడ ఆపాలో ఆపేస్తాడు, అందుకని జైలుకి వెళ్ళాడు. అది తప్పులు ఆపకపోతే జైలుకి వెళ్ళేవాడు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా మనం ఎక్కడ నో చెప్పాలి, అన్నీ ఎస్ అని చెప్పకూడదు. మనం ఏది చేయగలం ఏది చేయలేమని మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. అట్లనే కస్టమర్ని ఎలాగ ఎంగేజ్ చేయాలి అది ఇంపార్టెంట్. కస్టమర్ని ఎలాగ ఎంగేజ్ చేయాలో తెలియకపోతే మనకి ఇబ్బంది పడతాం. అట్లనే కస్టమర్ని ర్యాపో ఎలా బిల్డ్ చేయాలి, కస్టమర్ని కలిసే ముందు ఒక ఏజెంట్గా మనం ఏం పనులు చేయాలి, ఏజెంట్ కస్టమర్ గురించి ఏం చర్చించాలి, ఏ రీసెర్చ్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఆ కంపెనీయా, ఎండీనా, డైరెక్టరా, మేనేజరా, అసలు ఆయన రిక్వైర్మెంట్ జెన్యూనా. ఫస్ట్ క్వాలిఫైయింగ్ బయ్యర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిఫైయింగ్ బిల్డర్ కూడా ఇంపార్టెంట్, క్వాలిఫైయింగ్ బయ్యర్, ఎస్పెషల్లీ క్వాలిఫైయింగ్ బయ్యర్. ఎందుకంటే బయ్యర్ ఒకసారి వచ్చి రిటైర్డ్ పీపుల్ వస్తారు, లేకపోతే చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళకి అవగాహన ఉండదు. రిటైర్డ్ పీపుల్ టైం ఉండకుండా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. దే లాస్ట్ సో మెనీ క్వశ్చన్స్. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే ఎక్కువ క్వశ్చన్లు అడిగేవాడు కొనడు. క్వశ్చన్లు అడగాలి తప్పులేదు, బట్ రిలవెంట్ క్వశ్చన్. కొంతమంది అన్ని మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. ఎందుకంటే ఆయన ప్రాపర్టీ మన ప్రాపర్టీ పక్కన ఉండొచ్చు, ఎదురుగా ఉండొచ్చు, లేకపోతే దగ్గరలో ఉండొచ్చు. ఆ ప్రాపర్టీ వాల్యూ తెలుసుకోవడానికి మన దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు మీరు పిక్ అండ్ చూస్. యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఫస్ట్ 5-10 మినిట్స్ టాక్లో జెన్యూన్ బయ్యరా కాదు. అలాంటి క్వశ్చన్లు ఎన్ని అడగాలి మన ట్రైనింగ్ ప్రోగ్రామ్లో, రియల్టర్ ఆప్షన్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏవో క్వశ్చన్లు అడిగితే మీరు ఏం ఎలా క్వాలిఫై చేస్తారు, అటు బయ్యర్ కానీ సెల్లర్ కానీ డిఫరెంట్గా మనకు తెలియాలి. దెర్ ఆర్ 10 క్వశ్చన్స్ టు క్వాలిఫై గుడ్ బయ్యర్. బయ్యర్లో సీరియస్ బయ్యర్ ఉంటాడు, ఇంటెలిజెంట్ బయ్యర్ ఉంటాడు, నార్మల్ బయ్యర్ ఉంటాడు. సో మీరు ఆ పార్ట్ కూడా సెగ్మెంట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర అయితే మనం ఒక దగ్గర సజెస్ట్ చేస్తాం, అది చాలాసార్లు ఫెయిల్ అవుతుంది. వాళ్ళకి రిక్వైర్మెంట్ సూట్ అయితేనే మనం సజెస్ట్ చేయాలి. మన దగ్గర ఉంది ఏదైనా అమ్మితే కాదండి. కస్టమర్కి కరెక్ట్గా ఏం ఫిట్ అవుతుంది, ఒక 10-20% వేరియేషన్లో. ఇంకొక మెయిన్ పాయింట్ ఏం చేస్తారంటే కస్టమర్ బడ్జెట్ 1 crore అయితే మనం 2-3 crores బడ్జెట్లో ప్రాపర్టీ చూస్తాం, వాళ్ళు నచ్చుతుంది కానీ డీల్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ బయింగ్ కెపాసిటీ ఉంటుంది. ఏదైనా బయ్యర్ ఒక పర్టికులర్ బడ్జెట్తో వస్తే ఒక 15-20% పుల్ అవుట్ చేస్తారు అప్కి. అంటే పైకి వెళ్ళాలంటే పరిస్థితి బాగుంటాయి, లేకపోతే వెళ్ళడు. 1 crore అంటే నా సజెషన్ అంటే 75-80 lakhs to 1.25 crores కంటే ఎక్కువ చూపించకూడదు. చాలామంది నా ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే వాళ్ళు అడిగింది ఒకటి, మనం చూపించింది ఒకటి, ఫర్దర్గా జరిగేది ఒకటి. ఇది చూసుకోవాలి మీరు. సో ఏజెంట్గా ఈ పాయింట్ డిఫరెంట్గా ఫాలో అవ్వాలి. సైట్ విజిట్ చేసేటప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, బేసికల్గా కోఆర్డినేషన్ చాలామంది చేయరు. ప్లస్ ఇంకో ఏజెంట్ ఫెయిల్ అయ్యే రీజన్ ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ కంప్లీట్గా ఉండదు, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండదు, లొకేషన్ నాలెడ్జ్ ఉండదు, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి. అట్లానే మిగతా డీటెయిల్స్ కూడా, డాక్యుమెంటేషన్, లీగాలిటీ, వాల్యుయేషన్, బ్యాంక్ లోన్, ఇట్లా బేసిక్స్. యూ నీడ్ నాట్ బి అన్ ఎక్స్పర్ట్. మీరు బేసిక్ ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఏమవుతుందంటే యువర్ ఎఫర్ట్స్ విల్ వేస్ట్. రియల్ ఎస్టేట్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే డెఫినెట్గా 99% మీరు కరెక్ట్గా చేశారు, కానీ 1% తప్పు చేస్తే డీల్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. విల్ గెట్, నేను ఒక కమర్షియల్ డీల్ చేస్తున్నాను 2010లో, ద రెంటల్ వాల్యూస్ 25 lakhs. మేము 6 నెలలు దాదాపు 15-16 మీటింగ్స్. ఆల్ మీటింగ్స్ ఆర్ ఈవినింగ్ 9 to 10 or 9 to 11 నైట్. సో ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ అయ్యేది. అది అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ మీద చాలా డీటెయిల్ డిస్కషన్ అయిందంటే కస్టమర్కి ఏం కావాలి, టైలర్ మేడ్ అడిగాడు. అవన్నీ చేసాం. అంతా అయిపోయిన తర్వాత డీల్ ఫైనలైజ్ అయింది. 25 lakhs రెంట్ పర్ మంత్ అండ్ 6 months అడ్వాన్స్. సో ఇండియన్ కంపెనీ, ఇండియన్ నేషనల్ లెవెల్లో కంపెనీ. కానీ అదే రోజు ఏ రోజు ఫైనల్, నెక్స్ట్ రోజు ఓనర్ రమ్మన్నాడు సైన్ చేద్దామని. అందరూ రెడీ అయ్యారు, చెక్కులు కూడా రెడీ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమనంటే ఇవ్వనన్నాడు ఓనర్ పిలిచి. అదేంటి సార్ ఇవ్వనంటే, లేదు సారీ నాకు మల్టీనేషనల్ కంపెనీ, ఆ నైట్ మల్టీనేషనల్ కంపెనీ వచ్చి ఆ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళకి వీళ్ళు సేమ్, వాళ్ళ టర్మ్స్ నుండి 6 months అడ్వాన్స్,
అండ్ 1 month rent 25 lakhs, escalation 15% ఫర్ ఎవ్రీ 3 years. అది ఇచ్చింటాము. ఇక్కడ కూడా ఇచ్చారు. కాదు ఆయన ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూశాడు. ఇండియన్ కంపెనీ కంటే మల్టీనేషనల్ ఎస్టాబ్లిష్ కంపెనీ ఫర్ 100 years. ఈ ఇండియన్ కంపెనీ ఒక 5-10 years ఓల్డ్. సో ఓనర్ పిలిచి చెప్పారు, బాబు విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ దిస్ అని చెప్పారు. సో ఆ రోజు ముగ్గురు పనిచేసాం దానికి. 6 నెలలు పనిచేసి జీరో ఇన్కమ్. అందరూ డిమోటివేట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కానీ గాడ్ ఈజ్ దేర్ ఆల్వేస్. ఆ 6 నెలలు పోయిన నెక్స్ట్ 3 నెలలు ఇంత డబ్బులు మళ్ళీ సంపాదించాను డీల్స్ చేసి. ఆ ఎక్స్పీరియన్స్ మాకు బాగా పనిచేస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏజెంట్గా మీరు రియాలిటీ ఉండాలి, నెక్స్ట్ ప్రాక్టికాలిటీ. ఏదో చేసామని కాకుండా కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. ఏ ఏజెంట్కి అయితే రిఫరెన్స్ బాగా వస్తాయో ఆ ఏజెంట్ సక్సెస్ అవుతాడు. అట్లీస్ట్ 30-40% బిజినెస్ మీకు రిఫరెన్స్ రావాలి. నేను మార్కెటింగ్ చేయకుండా నా కస్టమర్ నాకు వచ్చిన బిజినెస్ 40-50% ఎప్పుడు కూడా కస్టమర్ రిఫరెన్స్. డీల్ విత్ $50-100. చాలామంది 2,000, 3,000, 4,000 కస్టమర్ వర్కౌట్ కాదండి. యూ షుడ్ బి వెరీ క్లియర్ ఇన్ వాట్ యూ వాంట్. చాలామంది అన్ని ఏరియాలు, అన్ని సెగ్మెంట్లు, అన్ని ప్లేసెస్ చేద్దాం అనుకుంటా. అది వర్కౌట్ కాదు. యూ షుడ్ బికమ్ ఐదర్ అన్ ఏరియా ఎక్స్పర్ట్ ఆర్ సెగ్మెంట్ ఎక్స్పర్ట్, లొకేషన్ ఎక్స్పర్ట్, ఏదో ఒకటి ఉండాలి. ఆ ఎక్స్పర్టైజ్ ఉంటే మీరు రాణిస్తారు. సో ఏజెంట్ ఈ తప్పులన్నీ కవర్ చేసుకుని దీని ట్రైనింగ్లో మేము ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చి ఒక 1 hour డిస్కస్ చేస్తాం. సో మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఉంటుంది. దీని మీద మీకు ఏ ఏజెంట్కి ఇంకా డౌట్స్ ఉంటే ఎలా గ్రో అవ్వాలి, ఎలా డీల్ చేయాలి. కన్సిస్టెంట్గా చేయడం రాదు చాలామంది ఏజెంట్స్. కన్సిస్టెంట్గా చేస్తేనే మీరు పైకి వస్తారు. కన్సిస్టెంట్ అంటే ఎవ్రీ మంత్ ఆఫ్టర్ మంత్ మీకు ఇన్కమ్ రావాలి. అది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ హ్యావ్ ఫుల్ కస్టమర్ బేస్ ఉండాలి. అండ్ కస్టమర్ మన దగ్గరికి వచ్చినట్టు సర్వ్ చేయడం వేరు, కస్టమర్ని మనం క్రియేట్ చేసి సర్వ్ చేయడం వేరు. సో గాంధీ గారు అంటారు,